ప్రముఖ కళ్ళజోడు వ్యాపార సంస్థ లెన్స్కార్ట్ వివాదంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. లెన్స్కార్ట్లో ఆఫర్స్ బాగుంటాయని యువత ఎక్కువగా అక్కడే కళ్ళజోళ్లు కొంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా వందలాది స్టోర్స్ను ఏర్పాటు చేసుకొని వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. దీంతో కళ్ళు నెత్తికెక్కాయి. అడ్డగోలుగా రూల్స్ పెట్టేశారు. అదే చాలా వివాదంగా మారింది. లెన్స్కార్ట్ ఉద్యోగుల నియామావళి పేరుతో కొన్ని రూల్స్ విడుదల చేశారు. మహిళలు బొట్టు పెట్టుకోకూడదు అని, తాళి ధరించరాదు అని, గాజులు వేసుకోవద్దు అని సూచించారు. ఇది రూల్స్కు వ్యతిరేకమని, ఈ మాదిరిగా ధరించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు లెన్స్కార్ట్లో చాలామంది ముస్లిం మహిళలు హిజాబ్ ధరిస్తూ ఉంటారు. దీనికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలియజేశారు. దీంతో మహిళా ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఈ డాక్యుమెంట్ వెలుగు చూడడంతో సోషల్ మీడియా భగ్గుమంటోంది. బాయ్కాట్ లెన్స్కార్ట్ పేరుతో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇది ఫేక్ డాక్యుమెంట్ అని బుకాయించేందుకు లెన్స్కార్ట్ ప్రయత్నించింది. కానీ కంపెనీ లోగోతో ఉన్న డాక్యుమెంట్ అని నెటిజన్స్ దీన్ని ట్రెండ్ చేశారు. దీంతో దిగి వచ్చిన లెన్స్కార్ట్ చీఫ్ పీయూష్ బన్సాల్ ఆ నిబంధనలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈలోగా కొన్ని సంచలనాలు బయటికి వచ్చాయి. లెన్స్కార్ట్ చీఫ్ పీయూష్ భార్య నిధి మిట్టల్ ఇస్లాం స్వీకరించింది అని టాక్ వినిపిస్తోంది. ఆమె హిజాబ్ ధరించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పైగా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆమె సనాతన ధర్మం మీద, బీజేపీ మీద నెగిటివ్ ప్రచారం చేస్తూ వస్తున్నట్లు తెలిసింది. హైందవ సంఘాలు యాక్టివేట్ అవ్వడంతో ఇప్పుడు లెన్స్కార్ట్ ఉద్యోగులకు కాస్త ఊరట దక్కింది. లేని పక్షంలో ఇటువంటి సెక్యులర్ వీరులు చెలరైగిపోయి ఉండేవారు. Mind Media, the voice of India.